గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారం అడ్డం పెట్టుకుని కేసీఆర్ ఇష్టానుసారంగా తీసుకున్న నిర్ణయాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలు బయటపడ్డాయి. వీటిపై జస్టిస్ మదన్ భీమ్రావ్ లోకూర్ కమిషన్ విచారణ జరిపి నివేదికను రెడీ చేసింది. రీసెంట్ గా ఈ నివేదికను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. ఈ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇతర పాత్రధారులపైన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. విద్యుత్ ఒప్పందాలతో పాటు ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన తప్పిదాలపై జస్టిస్ మదన్ కమిషన్ రెడీ చేసిన నివేదికను ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేబినెట్ తీర్మానించింది. నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రభుత్వం ప్రకటన చేయనుంది. దీని ఆధారంగా కేసీఆర్ సహా పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు కూడా అధికార వర్గాలు తెలిపాయి. నిన్న జరిగిన కేబినెట్ మీట్లో ప్రధానంగా విద్యుత్ కమిషన్ నివేదికపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ డిస్కంలను ఆర్థికంగా కుప్పకూల్చారని, ఆయన మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మునుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని కమిషన్ తేల్చింది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కమిషన్ అభిప్రాయపడింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ కారణంగా రానున్న 25 ఏళ్లలో 9,000 కోట్ల దాకా ప్రజలపై భారం పడనుందని అభిప్రాయపడింది. సూపర్ క్రిటికల్ తో పోల్చుకుంటే సబ్ క్రిటికల్ లో ప్లాంట్ ఆక్సిలరీ కన్స్ట్రక్షన్, హీట్ రేట్, మెయింటెనెన్స్ తదితర ఖర్చులు ఏటా 350 కోట్ల వరకు అదనంగా పడతాయని, ప్లాంట్ జీవిత కాలం 25 ఏళ్లకు దాదాపు 9,000 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఛత్తీస్గఢ్ తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో కూడా 3,642 కోట్ల నష్టం జరిగిందని నివేదిక తేల్చింది. ఒక యూనిట్ విద్యుత్ను తొలుత ₹3.60కే కొన్న ప్రభుత్వం ఆ తర్వాత ఇంధన సర్దుబాటు పేరిట ₹7కు కొనడాన్ని కేబినెట్ తప్పుపట్టింది. 1000 మెగావాట్ల కరెంటును తీసుకోవడానికి ఛత్తీస్గఢ్ తో ఒప్పందం చేసుకున్నా దానికి తగినట్టుగా ఆ రాష్ట్రం కరెంటు ఇవ్వలేదని కమిషన్ తేల్చింది. దాంతో ఓపెన్ యాక్సెస్ లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని, ఫలితంగా 2,000 కోట్ల అదనపు భారం తెలంగాణపై పడిందని కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది.